నల్గొండ జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో మాల మహానాడు నాయకులు సమావేశం కావడం జరిగినది. ఈ సమావేశానికి జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో నిర్వహించిన మాల మహానాడు నాయకుల సమావేశానికి జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ ఇచ్చిన సుప్రీం తీర్పును నిరసిస్తూ ఆగస్టు దేశంలోని వివిధ దళిత మాల సంఘాలు అన్నీ కలిసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పడి ఈ నెల 4వ తేదీన అన్ని జిల్లాలలోని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మాల ఉపకులాల ప్రజలు అందరూ పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే నిరసన దీక్షకు రావాలని కోరుకుంటూ భవిష్యత్ తరాలకు మంచి పునాది వేయాలని, దీనికి అందరూ ఐక్యమత్యం కావాలని పిలుపునియడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు సీనియర్ నాయకులు తలమల్ల యాదగిరి మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణలో ఇంకా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వస్తే మాలలందరూ ప్రాణాలైనా అర్పిస్తారు అన్నారు. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేఖల సైదులు మాట్లాడుతూ అందరూ కలిసి తమ వంతుగా ఈ నిరసన దీక్షను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి, తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, మాలల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు సంద యాదగిరి, మాల మహానాడు సీనియర్ నాయకులు కట్ట శ్రీనివాస్, గండమల్ల శ్రీను, యనమల్ల పురుషోత్తం, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి తీర్పును ఎస్సీలను విడదీయడానికి కేంద్ర ప్రభుత్వం చూపినటువంటి మార్గంలో సుప్రీంకోర్టు ఆటలాడుకుంటూ దళితుల జీవితాలతోటి వాళ్ళ బ్రతుకులతోటి ఆడుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి దళితులంతా ఏకమై మనువాదాన్ని అణిచివేయాలని కోరుకుంటూ వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలాలలో ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కళ్ళు కనబడకుండా ఉన్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. అందుకే రేపు 4వ తారీఖున మాలలంతా ఐక్యమై ప్రతి ఒక్క జిల్లాలలో కలెక్టర్ల కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించడం జరిగినది. దానిలో భాగంగా రేపు నల్లగొండలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష పెద్ద ఎత్తున జరుగుతున్నది. కాబట్టి మాలలందరూ నల్లగొండ జిల్లా మాలలందరూ మారుమూల ప్రాంతాల నుండి స్వచ్ఛందంగా వచ్చి ఈ నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాము. దళితులంతా ఐక్యమని చెప్పి ఒక బలమైన సందేశము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళే విధంగా నల్లగొండ నుంచి పునాది వేయాలని అందరి మాలలకు, విద్యార్థులకు, మేధావులకు, మహిళలకు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జై భీమ్. సుప్రీంకోర్టు ఏబీసీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలు చేసే విధంగా వాళ్ళకు హక్కులు కల్పించింది. దానికి నిరసనగా మాలలు వ్యతిరేకిస్తూ కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పోయినసారి కలెక్టరేట్ ముట్టడించి కలెక్టర్ గారు వినతి పత్రం ఇచ్చాం. ఆ తర్వాత వచ్చే 4వ తారీఖు ఎల్లుండి నిరసన కార్యక్రమం ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ప్రతి మాలలు ఇంటికి కుటుంబం నుంచి ఒకరు బాధ్యత తీసుకొని మన సత్తా చాటడం కోసం భారీ ఎత్తున వందలాది మంది తరలి రావాలని ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్గొండ జిల్లా నుంచి మేము మిమ్మల్ని పిలుపునిస్తున్నాం. మనం తక్కువ ఉన్నామని పూచిగా చూపిస్తూ మన మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అందరూ బయటికి రండి. మేధావులు చాలామంది ఉన్నారు, విద్యార్థులు, యువకులు అందరూ బయటకు వచ్చి మనం ఒక విజయాన్ని చూపించాలి. మనం ఎంతో చేత ఉన్నాం, మనకు అన్యాయం జరుగుతుంది, మనం ఎక్కడ కూడా బాగుపడలేదు, మనం బాగుపడ్డామని అసత్య ప్రచారం మనం తిప్పికొట్టడానికి మీరు బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపు 4వ తారీఖు నాడు విజయవంతం చేసి చూపించాలని
పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయనది, ఆగస్టు 1వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారాలను ఇస్తున్నట్టు సూచనగా కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన సందేశం, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తన తీర్పును తానే రివ్యూ చేసుకోకుండా ఒక భూస్వామ్య విధాన పద్ధతిలో ఈరోజు తీర్పు ఇవ్వడం అని అంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు సుప్రీంకోర్టును అనకూడదు కానీ అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడున్న ప్రధానమంత్రికి ఆ పార్టీకి అమ్ముడు పోయి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ విధంగా తీర్మానం చేయడం దళితులలో ఉన్న ఐక్యతను దెబ్బతీసి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని భారతదేశంలో చాటి చెప్పుకోవడం కోసమే దళితులల్లో ఒక ఐక్యతా భావాన్ని దెబ్బతీసి వాళ్ళ ఆధిపత్యాన్ని సాధించుకోవడం కోసమే ఈ రిజర్వేషన్ అనే ఒక వర్గీకరణను వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో 30 సంవత్సరాల క్రితమే దళితుల ఐక్యత ఒక్కతీరుగా ఉంటే ఏం జరుగుద్దో అగ్రవర్ణాలకు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించి ఆ రోజే అవతలి కులం నుంచి ఒక పెద్ద మనిషిని చేరదీసి వర్గీకరణకు ఆయన పునాదులు వేసిండు. ఈ వర్గీకరణ జరిగినా రేపు దళితుల్లో ఐక్యత లోపించిన ఆ పాపం చంద్రబాబుకు ఫస్ట్ చుట్టుకుంటుంది, ఆ తర్వాత మోడీకే చుట్టుకుంటుంది. అగ్రవర్ణాల పేరుతోటి ధాన్యాలను అడ్డం పెట్టుకొని మమ్మల్ని విడదీసిన పాపం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే తలుగుద్ది. ఆ విషయాన్ని గ్రహించిన మన దళిత వర్గాలు ఐక్యంగా రిజర్వేషన్ సాధించడం కోసం, పెంచుకోవడం కోసం పోరాటం చేయాలి కానీ విడిపోవడానికి పోరాటం చేయడం అనేది మన అవివేకం. దాన్ని వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇప్పటికైనా మనం నిజాన్ని గ్రహించి ఐక్యంగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా దళిత జాతి వర్గాన్ని మొత్తానికి పిలుపునిస్తుంది. ఇది దళితులకు విడదీయడానికి ఒక రాజకీయ ప్రభావంతో, దీన్ని ఆర్ఎస్ భావజాలంతో దళితులని విడదీసి వీళ్ళని ఐక్యం ఉంచకుండా వీళ్ళని తొందరలో విడగొట్టి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి ముందు మందకృష్ణ మార్గని పెట్టి ఆయనకు మాట ఇచ్చి సుప్రీంకోర్టులో అలా మనసులను పెట్టుకొని వాళ్ళు తీర్పు ఇవ్వటం, ఇది దళిత జాతికి ద్రోహం చేసిన రాజకీయ పార్టీ బీజేపీ అని. అందులో భాగంగానే రేపు కలెక్టరేట్లో 4వ తారీఖు నిరసన తెలియజేస్తున్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. జై భీమ్ అనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చి గతంలో 2004లో ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి అదే సుప్రీంకోర్టుతోటి ఎస్సీ వర్గీకరణ చేయొచ్చన్న అంశాన్ని బీజేపీ ప్రభుత్వం చేసింది. ఇలా దళితులను విడదీస్తుందంటే బీజేపీ ప్రభుత్వమే, వేరే ఏ ప్రభుత్వం కాదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి, అయ్యా దళితులను విడదీయకండి, దళితులను కలిసిమెలిసి ఉండేలా ఆలోచించండి. సుప్రీంకోర్టుకు ఒకటే విన్నపం చేస్తున్నాను నేను. సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం చేసిందో వర్గీకరణ విషయంలో, ఆ వర్గీకరణ విషయాన్ని దళితులను దృష్టిలో పెట్టుకొని అన్ని ఆలోచనలు చేసుకొని ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్.